ఓం శ్రీ సదాశివాయ నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన కార్తీక పురాణము ఈరోజు 19వ రోజు చాతుర్మాస్య వ్రత విశేషము. ఇక ప్రారంభం చేసుకుంటే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అలా నైమిషారణ్యంలో మునుల ముందు ప్రత్యక్షమైన శ్రీహరిని మహర్షులు అనేక విధాలుగా స్తుతించారుట. తరువాత ఆ ఋషులు వృద్ధుడగు జ్ఞానసిద్ధుడను మహర్షి శ్రీ మహావిష్ణువును అవలోకించి, ఓ మహాదేవ, నీవు వేద్యుండవు, అద్వితీయుడవు, లోకమున నీకు తెలియని విషయములు ఉండవు. దేవతలు సైతము నిరంతరము నీ సేవయందు నిమగ్నులై ఉన్నారు. మహర్షులు సైతము నీ పాద సన్నిధిని చేరటానికి కుతూహలపడుతుంటారు. నీవు సర్వాంతర్యామివి. నీ వలననే సర్వేంద్రియములకు జవసత్వములు కలుగుచున్నవి. అందువలననే ఎన్ని యుగములు వెళ్ళిపోయినా నీవే పురాణ పురుషుడవై ఉన్నావు. నిన్ను ఎన్ని విధముల కొలిచినను సరిపోదు సరికదా, తనివి తీరదు. ఓ మహానుభావ, అనేకులకు బ్రోచితివి. ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలుగా గల అనేక మంది భక్తులను బ్రోచి భక్తిమందారుడవని పేరుగాంచితివి. కేశవ, నారాయణ, గోవింద, హరే, ముకుంద, మురారే, రక్షించుము అని పలు విధముల ప్రార్థించిన అనంతరము శ్రీహరి జ్ఞానసిద్ధుని చూసి, ఓ జ్ఞానసిద్ధ, నీవు నిజముగా జ్ఞానసిద్ధుడవు. నీ స్తోత్రములకు మా మనస్సు పొంగిపోయింది. నీకు కావలసిన వరం కోరుకో అని చెప్పగా జ్ఞానసిద్ధి పరమాత్మను చూసి ఇలా అన్నారుట. ఓ మహనీయ, మునిజనమందారా, సర్వసంగ పరిత్యాగులము మాకు ఇంకేమి కావాలి? నీ పాదపద్మముల యందు మా మనస్సు నిశ్చలముగా ఉండునట్లు నన్ను అనుగ్రహించుము అని వినయంగా చెప్పిన జ్ఞానసిద్ధుని మాటలు విని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగారుట. ఓ మహామునులారా, ఈ లోకమందు అనేకులు దురాచారులై స్వధర్మాలను వదిలి అవివేకులై తిరుగుతున్నారు. కావున వారికి కూడా మీకును సర్వులకును ఉపయోగించే వ్రతము ఒక దానిని చెబుతాను. మీరందరూ కూడా సావధానులై విని ఆ వ్రతాన్ని ఆచరింపండి, మీకు శుభం కలుగుతుంది అని ఇలా చెప్పారట. ఓ మహర్షులారా, నేను లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగరమున శయనించి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాను. ఈ 4 మాసములు ఎంతో పవిత్రములైనవి. వీటిని చాతుర్మాసములు అంటారు. ఈ 4 మాసాల యందు చేసిన వ్రతములు నాకు ఎంతో ప్రీతికరము. అలా వ్రతములు పూజలు చేసిన వారు నిక్కచ్చిగా నన్ను చేరుతారు. వ్రతము ఆచరించని వారు దుఃఖభాగులవుతారు. కాబట్టి మీరందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఇతరులచే ఆచరింపచేయండి. నన్ను స్తోత్రము చేసిన వారికి
నా సన్నిధి మరింత సులభమని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారుట. ఈ కథను అంతా తెలిపి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, అలా శ్రీ మహావిష్ణువు మహామునీశ్వరులందరికీ చాతుర్మాస్య వ్రతము చెయ్యవలసిందిగా ఉపదేశించారు. అదియే నీకు నేను చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆంగీరస మహర్షి బ్రాహ్మణ కుమారునికి చెప్పాడు. ఈ వ్రతమును అందరూ జాతి మత కుల వివక్షలు లేక ఆచరించవచ్చు. దీనికి స్త్రీ పురుష భేదము అసలు లేదు. జ్ఞానసిద్ధి మొదలుగా గల మహామునులందరూ ఈ వ్రతాన్ని ఆచరించి కైవల్య పదము పొందారు. కాబట్టి ఓ జనక మహారాజా, నీవును ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఉపదేశించారుట. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 19వ అధ్యాయము సమాప్తము. హరి ఓం తత్సత్. చంద్రశేఖర పాహి మాం.